స్నేహితులారా, శ్రీకృష్ణుడు యుగయుగాలకి ఆదర్శం, ధర్మ సంస్థాపకుడు, జగత్తుకు మార్గదర్శి. కాని ఒక ప్రశ్న ఎప్పుడూ మనసులో తలుక్కుమంటుంది. భగవంతుడైన కృష్ణుడు చివరికి ఎలా అంతమయ్యారు? లేక అది కూడా ఒక దివ్యలీలేనా? ఈరోజు మనం వినబోయేది శ్రీకృష్ణుడి మహాసమాప్తి గాథ. గాంధారి శాపం. మహాభారత యుద్ధం అనంతరం గాంధారి తన కుమారుల మరణాన్ని తట్టుకోలేకపోయింది. ఆవేదనతో కృష్ణుడిని చూచి, నీవు చూసి కూడా నా సంతానం అంతమైపోయింది, యాదవ వంశం కూడా ఇదే విధంగా నశించాలి అని శపించింది. భగవంతునికి తెలుసు ఇది కాలచక్రం, ఒకరోజు ఆ శాపం నిజమవ్వాల్సిందే. ఆవేదనతో కృష్ణుడిని చూచి, నీవు చూసి కూడా నా సంతానం అంతమైపోయింది, యాదవ వంశం కూడా ఇదే విధంగా నశించాలి అని శపించింది. భగవంతునికి తెలుసు ఇది కాలచక్రం, ఒకరోజు ఆ శాపం నిజమవ్వాల్సిందే. యాదవుల వినాశనం. క్రమంగా ద్వారకలో యాదవులు మద్యం మత్తులో అహంకారానికి లోనయ్యారు. ఒకరోజు ఉత్సవంలో పరస్పరం గొడవపడి గడ్డలతో, ఇనుప ముక్కలతో ఒకరినొకరు హింసించుకున్నారు. అలా గాంధారి శాపం ఫలించింది. యాదవ వంశం క్షణాల్లో అంతమైంది. ఆ ఘోర సంఘటన తర్వాత కృష్ణుడు ఒక ప్రశాంతమైన అడవికి వెళ్లారు. ఒక వృక్షం క్రింద కూర్చుని ధ్యానంలో లీనమయ్యారు. ఆయన ముఖంలో ఆ చిరునవ్వే ఉంది, ఎందుకంటే ఆయనకు తెలుసు అవతార సమయం ముగిసిందని. జర వేటగాడి బాణం. అప్పుడే జర అనే వేటగాడు అక్కడికి వచ్చాడు. కృష్ణుడి పాదంలో మెరిసిన భాగాన్ని జింక శరీరమని పొరబడి బాణం వదిలాడు. బాణం తగలగానే కృష్ణుడు కళ్లను తెరిచారు. జర భయంతో వణికిపోతూ క్షమాపణలు కోరాడు. కాని కృష్ణుడు చిరునవ్వుతో అన్నారు, జర, పూర్వజన్మలో నీవు వాలి అనే వానరుడివి. నేను రాముడిగా ఉన్నప్పుడు నిన్ను వెనుక నుంచి బాణం వదిలి వధించాను. ఈ జన్మలో నువ్వు ఆ అప్పు తీర్చుకున్నావు. ఇది దైవలీలలో భాగమే, బాధపడవద్దు. దివ్య సమాప్తి. ఆ తర్వాత కృష్ణుడు తన దివ్య స్వరూపాన్ని ఆవిష్కరించారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠధామానికి చేరుకున్నారు. ఇది మరణం కాదు, ఇది ఒక దివ్య విముక్తి. భూమిపై తన అవతార కర్తవ్యాన్ని ముగించుకొని నిత్యలోకానికి తిరిగి చేరడం. కన్క్లూజన్. స్నేహితులారా, ఈ కథ మనకు ఒక గొప్ప బోధన ఇస్తుంది. శక్తి, సంపద, యశస్సు అన్నీ ఒకరోజు ముగుస్తాయి. కానీ ధర్మం, నిజాయితీ, సత్కార్యాలు మాత్రం నిత్యమూ నిలిచిపోతాయి. శ్రీకృష్ణుడు చెప్పినట్టే ధర్మం ఎప్పుడూ నశించదు, మనిషి ధర్మంతో ఉండాలి. ఇదే శ్రీకృష్ణుడి మహాసమాప్తి గాథ.